ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక పండగ రోజు. ఎందుకంటే మనం నీళ్లు నియామకాలు పేరుతోటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రంతో తెలంగాణ ఇస్తే ఆ రోజు సంతోషంగా ఉంటామని చెప్పి మనందరం కూడా భావించి ఆ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడితే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోతే బ్యాంకులకు వాళ్ళు రైతులు డిఫాల్టర్గా అయ్యి మళ్ళా ఎక్కడ కూడా రుణము అప్పు తీసుకోకుండా రైతులను నడ్డివిర్చింది గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమంలో వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు 2 లక్షల రుణమాఫీలో భాగంగా ₹1,00,000 మాఫీ చేయటం చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో డిఫాల్టర్గా అయిన రైతులు ఈరోజు ఈ రుణమాఫీ బ్యాంకులకు చెల్లించడం వల్ల ఒక నెల రోజుల్లోపునే వాళ్ళు అరువులుగా ఏర్పడి ఈ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడమే అప్పు తీసుకోవడమే కాదు ఇతర అప్పులు కూడా పుట్టే పరిస్థితి ఈ ₹1,00,000 రుణమాఫీ తోటి ఏర్పడింది. 1,00,000 కాదు, మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రుణభారం నుంచి బయటపడేసి వాళ్ళని డిఫాల్టర్ నుంచి బయటపడేసినాం కాబట్టి మళ్ళా ₹1,00,000 తీసుకునే వెసులుబాటే కాకుండా ఇతర బ్యాంకుల నుంచి కూడా ఇతరత్ర అప్పులు తీసుకునే అవకాశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిగించింది. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నందుకు మీ అందరం కూడా మా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గెలిపించిన బత్తు లక్ష్మణ్ తరపున రైతులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఎంతో పర్వదినం. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారు కష్టసాధ్యమైన రుణమాఫీని కూడా రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రైతుల బాధలను చూసి ఈరోజు ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 2 లక్షల రుణమాఫీని ప్రకటించిండు. రేవంత్ రెడ్డి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం ఇవాళ తెలంగాణ యావత్తు రైతాంగానికి ఎంతో హర్షించదగ్గ విషయం. ఆ రోజు బ్యాంకర్లు రైతులందరినీ ఎంతో ఇబ్బందులకు గురి చేసి నోటీసులు ఇచ్చి కొంతమంది రైతులకైతే వారి ఇళ్లలకు వెళ్ళి వాళ్ళ సామాన్లు కూడా తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆ రోజు ఆ ప్రభుత్వం ఒక దద్దమ్మ కేసీఆర్ ప్రభుత్వం చూసినట్టు వ్యవహరించి రైతులందరినీ ఇబ్బందిలో పడేసింది. ఆ రోజు అమలు కానీ రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేసి చూపించిండు. ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న నేను రాజీనామా చేస్తా అన్నారు. హరీష్ రావు గారు తక్షణమని నీ ముక్కుకు లేలకు రాసి రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా మిర్యాలగూడ ఏరియాలో మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరి తరపున పాటుపడుతూ రైతుల సమస్యలన్నింటినీ కూడా ఎంతో ఓపికగా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో చాలా కఠినంగా ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షం. రైతులందరూ దీన్ని చాలా పండగ వాతావరణంగా సృష్టించి తీసుకుంటున్నారు. ఈరోజు 12,935 మందికి ఈరోజు ఏకకాలంగా ఏక టైంలోనే అందరికీ ₹1,00,000 రుణమాఫీ అందరికీ చేసిండు. వీటిని 3 దఫాలలో ఇంకొక ₹1,00,000 ఒక టైంలో, ₹2 లక్షల ఒక టైంలో పెట్టి మొత్తం ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం మడం తిప్పకుండా మొత్తం రైతుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈరోజు ₹1,00,000 లోపు రుణమాఫీ అంతా అయిపోయింది. అలాగే 2 దఫాలు కూడా ఆగస్టు 15 లోపు అయిపోతాయని ముఖ్యమంత్రి గారు వివరించారు. అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అన్ని వ్యవస్థలు వ్యాపార సంస్థలు బాగుంటాయని అనుకుని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్ణయాన్ని ఎక్కడైతే వరంగల్లో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఈరోజు నాంది పలికి ఇచ్చినందుకు ప్రత్యేక
మా మిర్యాలగూడ ప్రజల తరఫున రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆ రోజు అయితే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందున ఈరోజు వాళ్ళందరికీ మేము రైతులతో సహా వాళ్ళందరికీ పాలాభిషేకం చేసి ఈ యొక్క రుణాన్ని ఉంచుకోకుండా వాళ్ళందరికీ హర్షద్వారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన ఉంటుంది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి చిమ్ముక్కలకో ఎవరి చేతులకో ఎవరో ఏదో అంటున్నారని మటుకు ఎవరు భయపడడం అవసరం లేదు. ఏది ఏమైనా అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ నేను ఉన్నా అందరూ కలిసి పనిచేస్తాం. అందరూ కలిసే మనిషి ముందుకు వెళ్తాం తప్ప ఎవరో ఏదో చెప్పారని మనకు ఏ ఊహానాలు కూడా దగ్గర తీసుకోవద్దు, పట్టించుకోవద్దని కూడా మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియబడుతున్నా. జై కాంగ్రెస్.